ప్రజలకు నాణ్యమైన విద్యుత్, రైతులకు 9 గంటల విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం మేడంవారిపల్లిలో నూతనంగా నిర్మించిన 33 kV విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ సబ్స్టేషన్ నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం, చుట్టుపక్కల ప్రాంతాలలో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఇకపై అర్ధాంతరంగా పవర్ ట్రిప్ కావడం, లో వోల్టేజ్ కారణంగా ప్రజలు నష్టపోయే పరిస్థితులు తలెత్తవన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు పింఛన్ పెంపు, తల్లికి వందనం, దీపం పథకం అమలు వంటి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరో మంత్రి స్వామి మాట్లాడుతూ సబ్స్టేషన్ పూర్తయితే సమీపంలో ఉన్న ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రాచర్ల పరిధిలోని గ్రామాలకు నిరవధిక విద్యుత్ సరఫరా లభిస్తుందని, ఇది ప్రజలకు మరియు రైతులకు ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు. అలాగే కేవలం రైతులకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయంగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు యోగానంద్, జనసేన నాయకులు ఆలిశెట్టి వెంకటేశ్వర్లు, చిన్న విద్యుత్ శాఖ అధికారులు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఎర్రగొండపాలెంలో 220 kV సబ్స్టేషన్ 65 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ అయినాయి. ఇన్ని చేస్తుంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు చేయకుండా గడిచిన 5 సంవత్సరాలు కాలయాపన చేసి నాసిరకమైన మద్యం ప్రజల మీదకి ఇచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి డబ్బులే జయంగా పెట్టుకుని స్కీములు ముసుగులో డబ్బులే జయంగా పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు చెప్పే మాటలు ఇన్ని ప్రజలు మోసపోద్దని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్పాట్ మీటర్ల మీద మన విశాఖపట్నంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రజలు ఆమోదం లేకుండా, ప్రజలకి అవగాహన కలిగించకుండా స్మార్ట్ మీటర్ మేము పెట్టమని మొన్నే చెప్పా. ఇవాళ మళ్ళీ రోజు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న చెప్పాను. ఇప్పుడు ఇండస్ట్రీస్కి, కమర్షియల్స్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకునేటట్టు చేస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజు మేమేం చెప్పాం, రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎర్రగొండపాలెంలో 220 kV సబ్స్టేషన్ 65 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ అయినాయి. ఇన్ని చేస్తుంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు చేయకుండా గడిచిన 5 సంవత్సరాలు కాలయాపన చేసి నాసిరకమైన మద్యం ప్రజల మీదకి ఇచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి డబ్బులే జయంగా పెట్టుకుని స్కీములు ముసుగులో డబ్బులే జయంగా పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు చెప్పే మాటలు ఇన్ని ప్రజలు మోసపోద్దని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్పాట్ మీటర్ల మీద మన విశాఖపట్నంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రజలు ఆమోదం లేకుండా, ప్రజలకి అవగాహన కలిగించకుండా స్మార్ట్ మీటర్ మేము పెట్టమని మొన్నే చెప్పా. ఇవాళ మళ్ళీ రోజు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న చెప్పాను. ఇప్పుడు ఇండస్ట్రీస్కి, కమర్షియల్స్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకునేటట్టు చేస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజు మేమేం చెప్పాం, రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. పేదాలు లెచ్చడం 5 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో ఆ కాన్స్టిట్యూన్సీలో నువ్వు కాలు పెట్టలేకపోయావు. నువ్వు కూడా మాట్లాడతావా? ఈరోజు ఇసుక అత్యంత తక్కువగా, ఎంతకైతే 1300, 1500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు, ఏర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి బుర్ర తెలితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు మధ్యంలో 3500 కోట్ల కుంభకోణంలో వెనకొన్నటువంటి బిగ్ బాస్ల ద్వారా వీడియోలు చూశారు కదా, మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని. అదేవిధంగా నోట్ల గట్ల పట్టుకొచ్చారు కదా. ఇది ఒక శాంపిల్ మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అంటే నువ్వు QR కోడ్ కదయా. మేము ఆ రోజు కష్టపడ్డాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, చరిత్ర మీరు మర్చిపోతున్నారు. మేము ఎవరూ ఇబ్బంది పెట్టట్లా. పెట్టుకోండి, ఇబ్బంది ఏమవుతుంది? ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది. నేను తిరస్కరించారు ప్రజలు. 11 పర్మిట్ చేసి ఇంకా నువ్వు మాట్లాడితే ఇలాగా. ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛనిచ్చాం, చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. అన్నదాత సుఖీభవ పథకం ఓపెనింగ్ లో ఇది పంజాబ్ సినిమా సెట్టింగ్ పెట్టి చేశారని చెప్పేసి కరెక్టే కదా. సినిమా సెట్టింగ్ ఏంటంటే పైన ఏమైనా వేసామయ్యా? పైన ఏమైనా షెడ్లు వేసామా? వెనకేమైనా కనిపించినాయా? రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలు ఇచ్చి రైతులు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే ఎట్లాగా? నిలువు టెండలో 2.5 గంటల పాటు 75 సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదలో తిరిగిన మీరు మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే నీకు ఓటేసే కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడతావా? ఈ రోజున నీకు అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చారు, ఒకనాడు అసెంబ్లీకి వచ్చావా? అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడితే ప్రజలు నమ్మరండి. చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుని చట్ట ప్రకారం అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎంతటి వాళ్ళైనా కాదు, జగన్ కావచ్చు, నువ్వైనా కావచ్చు, దొరికితే అక్కడే అరెస్ట్ చేస్తాం. పేదాలు లెచ్చడం 5 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో ఆ కాన్స్టిట్యూన్సీలో నువ్వు కాలు పెట్టలేకపోయావు. నువ్వు కూడా మాట్లాడతావా? ఈరోజు ఇసుక అత్యంత తక్కువగా, ఎంతకైతే 1300, 1500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు, ఏర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి బుర్ర తెలితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు.
అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు మధ్యంలో 3,500 కోట్ల కుంభకోణంలో వెనకొన్నటువంటి బిగ్ బాస్ల ద్వారా వీడియోలు చూశారు కదా, మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని. అదేవిధంగా నోట్ల గట్ల పట్టుకొచ్చారు కదా. ఇది ఒక శాంపిల్ మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. క్యూఆర్ కోడ్ కంప్లైంట్ విధానం తీసుకొస్తామని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది. సో ఆ విధానం మీకు కమెంట్స్ అంటే నువ్వు క్యూఆర్ కోడ్ కదయా. మేము ఆ రోజు కష్టపడ్డాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, చరిత్ర మీరు మర్చిపోతున్నారు. మేము ఎవరూ ఇబ్బంది పెట్టట్లా. పెట్టుకోండి, ఇబ్బంది ఏమవుతుంది? ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది. నేను తిరస్కరించారు ప్రజలు 11 పర్మిట్ చేసి ఇంకా నువ్వు మాట్లాడితే ఇలాగా. ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛనిచ్చాం, చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. దర్శిలో అన్నదాత సుఖీభవ పథకం ఓపెనింగ్ లో ఇది పంజాబ్ సినిమా సెట్టింగ్ పెట్టి ఒక యాక్షన్ చేశారని చెప్పేసి కరెక్టే కదా. సినిమా సెట్టింగ్ ఏంటంటే పైన ఏమైనా వేసామయ్యా? పైన ఏమైనా షెడ్లు వేసామా? వెనక ఏమైనా కనిపించినాయా? రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలు ఇచ్చి రైతులు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే ఎట్లాగా? నిలువు టెండలో 2.5 గంటల పాటు 75 సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదల్లో తిరిగిన మీరు మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే నీకు ఓటేసే కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడతావా? ఈ రోజున నీకు అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చారు, ఒకనాడు అసెంబ్లీకి వచ్చావా? అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడితే ప్రజలు నమ్మరండి. వీడియోలు బయటపడ్డాయి కదా, ముందు పోయే అవకాశం ఉందా? సోషల్ మీడియాలో చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుని చట్ట ప్రకారం అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎంతటి వాళ్ళైనా కాదు, జగన్ కావచ్చు, నువ్వైనా కావచ్చు, దొరికితే అక్కడే అరెస్ట్ చేస్తాం.